టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజున వారి కెరియర్లోని బ్లాక్ బస్టర్ హిట్లను రిలీజ్ చేయడం మనకు అలవాటు. కానీ ఈసారి తారక్ అభిమానుల కోసం ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆంధ్రావాలా సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్స్ లోకి రాబోతోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ ఫేమ్ నటి దివి మధ్య ఈ సినిమా రిలీజ్ పోస్టర్ ను పట్టుకొని మూవీ టీమ్ కు తన బెస్ట్ విషెస్ తెలియజేసింది. మే 20న ఆంధ్రావాలా రిలీజ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు నందమూరి అభిమానులను ఖుషి చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా 2004లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఒక చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద ఆడియో లాంచ్ ఏది అంటే అది ఆంధ్రావాలానే అని చెప్పాలి. లక్షలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఆ వేడుక టాలీవుడ్ స్టామినాను దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. చక్రీ సంగీతంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్లే. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలను 4K క్వాలిటీతో కొత్త సౌండ్ ఎఫెక్ట్స్ తో మళ్లీ విడుదల చేస్తున్నారు. తారక్ పుట్టినరోజున ఆది లేదా సింహాద్రి వంటి సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి అనూహ్యంగా ఆంధ్రావాలాను మళ్లీ థియేటర్స్ కు తీసుకురావడం విశేషం. పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్ మరియు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలయికను మళ్లీ పెద్ద తెరపై చూడడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. నటి దివి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తారక్ సినిమా రిలీజ్ అవుతుంది అన్న వార్త తెలియగానే ఆమె తన సపోర్ట్ ప్రకటించారు. ఇది కేవలం ఒక సినిమా విడుదల మాత్రమే కాదు, ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్ ఎదుగుదల వెనక ఉన్న మాస్ హిస్టరీని మళ్లీ గుర్తు చేసుకోవడం అని అభిమానులు భావిస్తున్నారు. ఈ రిలీజ్ ద్వారా వచ్చే వసూళ్లను సేవా కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.